నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మేడారం జాతరలో మొదటి ఘట్టంగా కన్నెపల్లి నుండి సారలమ్మలను గద్దెలపైకి తీసుకుని వచ్చారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో పూజారులు సారలమ్మకు పూజలు నిర్వహించారు. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య సారలమ్మను గద్దెలపైకి చేర్చారు. ఆ తల్లి రాక కోసం భక్తులు 1000 కళ్లతో ఎదురు చూశారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. మేడారం మహాజాతర ఘట్టం మొదలైంది. మరో 5 నిమిషాల్లో కన్నెపల్లి నుండి సారలమ్మను మేడారం తీసుకోవడానికి పూజారులు సన్నాహాలు చేస్తున్నారు. మన కళ్ళ ముందు మన విజువల్స్ చూసుకోవచ్చు. ఇదే కన్నెపల్లిలోని గ్రామంలోని సారలమ్మ దేవాలయం లోపల పూజారులు వచ్చేసి ఆల్రెడీ పూజలు ప్రారంభించారు. మరికొద్ది నిమిషాల్లో మరో 5-10 నిమిషాల్లో సారలమ్మను ఆ పూజారి తీసుకొని బయట రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి సుమారు పోలీస్ బందోబస్తు నడుమ రోప్ పార్టీ నడుమ ఇక్కడి నుంచి సారలమ్మను గద్దెల మీద తీసుకునే ప్రయత్నం చేస్తారు. మన విజువల్ చూసుకుంటే ఇదే సారలమ్మ యొక్క దేవాలయం. మన విజువల్ చూస్తూ చెప్తూనే ఉంటాం కదా, మన విజువల్ చూసుకోవచ్చు. మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది, భక్తులతో సహా కనబడుతున్నారు. తల్లిని బయట తీసుకొచ్చే నేపథ్యంలో మాత్రం ఆదివాసులు పూజారులు కానీ సారలమ్మ పూజారి ఆదివాసి పూజారు అందరూ కలిసి తల్లిని బయట తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం తల్లి బయలుదేరడం జరిగింది. ఇక్కడి నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్దెల కాడికి తల్లిని తీసుకొస్తున్నారు. మరో 45 నిమిషాల్లో మాత్రం తల్లి గద్దె మీద రాబోతుంది. ఏదేమైనా మాత్రం మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె మీద తీసుకోవడానికి మాత్రం ఇటు తల్లి రాక కోసం మాత్రం భక్తులు వాళ్ళ 1000 కళ్ళతో చూస్తున్నారు అనుకోవచ్చు. ఏదేమైనా మరో 40 నిమిషాల్లో మాత్రం ఈ భక్తులకు తల్లి దర్శనం ఇవ్వనుంది. రేపు మాత్రం చిలకల గుట్ట నుంచి సమ్మకారాన్ని ఉంది. మరో 2 రోజులు ఖచ్చితంగా దేవతలు 2 తల్లులు వచ్చేసి భక్తులకు దర్శనమిచ్చిన తర్వాత 4వ రోజు వచ్చేసి తల్లులు చివరికి మళ్ళీ వనప్రవేశం చేయడం జరిగింది. మరో ఈ అంగరంగ వైభవంగా జరిగే ఈ మహామేడారం జాతర మాత్రం ఎక్కువగా ఇటు భక్తులు రావడం, అంతేకాకుండా శివసత్తులు కూడా ఈ తల్లిని దర్శించుకుని ఉంటారు. శివసత్తులు మాత్రం ముఖ్యంగా అంటే ఈ తల్లులు వచ్చే ముందు మాత్రం శివసత్తులు ఆ తల్లులకు స్వాగతం పలుకుతూ ఆ తల్లులకు కావాల్సిన ప్రీతిగా ఇచ్చుకున్న బెల్లం కానీ పసుపు కుంకుమ అన్ని ఎదుర్కొన్నారు. అదే సమ్మకం తీసుకొచ్చే నేపథ్యంలో మాత్రం తల్లికి ఎదురు పిల్లలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి స్వాగతం పలుకుతూ ముగ్గులు వేసుకుంటూ ఆ తల్లి ముగ్గులు వేసుకుంటూ ఆ తల్లి సతం పలుకుతూ ఉంటారు. ఏదేమైనా మాత్రం మరో 3 రోజులు అంగరంగ వైభవంగా ఈ జాతరకు మాత్రం 1,50,00,000 మంది భక్తులు వస్తారని చెప్పి అధికారులు చెప్తూనే ఉన్నారు. ఇది ప్రస్తుతం మేడారం మహాజాతరపై స్పెషల్ మహేష్